హలో గుడ్ మార్నింగ్ గాయస్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ వస్తుందా అందరికి? క్లియర్ అన్న. ఎస్ అన్న. ఓకే గాయస్, డన్. ఓకే, లాస్ట్ క్లాస్లో ఏదైతే మనము లెట్ వేర్ కాన్స్ట్ గురించి చూసినాం, ఈ కీవర్డ్స్ అనేది ఎందుకు వాడతారు, దీని మెయిన్ యూస్ కేస్ ఏముంది, డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది మనము లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. మళ్ళొకసారి దాన్ని రివిజన్ చేసుకుందాం అండ్ తర్వాత నెక్స్ట్ టాపిక్కి మనం మూవ్ ఆన్ అవుదాం. మనకి ఓవరాల్గా 3 కీవర్డ్స్ ఉన్నాయి గైస్. ఓవరాల్గా ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వేర్, ఒకటి వచ్చేసి లెట్, ఒకటి వచ్చేసి కాన్స్ట్. మనకి ఈ 3 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి స్కోప్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే ఇవి రెండు ఒకరికొకటి లింక్ ఉన్నాయి, అందుకోసం చెప్తున్నాను. స్కోప్స్ అనే కాన్సెప్ట్ కూడా లింక్ అయి ఉంది. ఏమేమి స్కోప్స్ ఉన్నాయి గైస్? మనకి జావా స్క్రిప్ట్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్కోప్స్ ఉన్నాయి? 2 టైప్స్. ఏవేవి? బ్లాక్ బ్లాక్, గ్లోబల్. బ్లాక్ స్కోప్ ఒకటి, గ్లోబల్ స్కోప్ ఒకటి. ఇప్పటి వరకు మనము ఈ రెండు నేర్చుకున్నాము. ఇంకొకటి కూడా ఉంది ఫంక్షనల్ స్కోప్ అనేది, అది తర్వాత మనము చూద్దాం. మనకి ఏదైతే ఈ లెట్, వేర్, కాన్స్ట్ అనే కీవర్డ్స్ ఉన్నాయో, ఈ గ్లోబల్ స్కోప్, బ్లాక్ స్కోప్ ఏదైతే మనకి వేరియబుల్స్ తయారవుతాయో ఆ స్కోప్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే మనం వేర్ అనే కీవర్డ్ వాడతామో మనకి అది గ్లోబల్ స్కోప్ వేరియబుల్ తయారు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము లెట్ అండ్ కాన్స్ట్ వాడతామో మనకి బ్లాక్ స్కోప్ వేరియబుల్ తయారు చేయడము జరుగుతుంది. మనకి గ్లోబల్ స్కోప్కి, బ్లాక్ స్కోప్కి డిఫరెన్స్ ఏమి? మనకి ఎప్పుడైతే మనం గ్లోబల్ స్కోప్ వాడతామో ఆ గ్లోబల్ స్కోప్ వేరియబుల్ అనేది మనకి ఆ పర్టికులర్ ఫైల్లో ప్రతి చోట దాని యాక్సెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. దాని యాక్సెస్ అనేది మనకి ఉండడము జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం బ్లాక్ స్కోప్ వేరియబుల్స్ తయారు చేస్తామో మనకి లోపల ఏదైతే అది గ్లోబల్ స్కోప్లో ఉంటాయో ఆ వేరియబుల్స్ మనకి బ్లాక్లో యాక్సెస్ దొరుకుతాయి. కానీ ఎప్పుడైతే నువ్వు బ్లాక్ స్కోప్ వేరియబుల్స్ బ్లాక్ లోపల తయారు చేస్తావో, అసైన్ చేస్తావో, డిక్లేర్ చేస్తావో మనకి బ్లాక్ బయట దాని యాక్సెస్ అనేది దొరకదు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనము చాలాసార్లు ఏం చేస్తాము, వేరియబుల్స్ తయారు చేసేస్తాం కానీ కోడ్ రాసే తొందరలో మనకి అసలు ఐడియా అనేది ఉండదు. అది మనకి గ్లోబల్ స్కోప్లో తయారు చేస్తున్నామా, బ్లాక్ స్కోప్లో తయారు చేస్తున్నామా అని. దాని రాంగ్ యాక్సిస్ కోసం మనము దాని రాంగ్ యాక్సిస్ కోసం మనము వెతుకుతుంటాం. మనకి ఎట్ లాస్ట్ ఏం దొరుకుతుంది? దాని యాక్సిస్ అనేది దొరకదు. మనము ఇరిటేట్ అయిపోతాం, ఫ్రస్ట్రేట్ అయిపోతాం. అందుకోసము ఈ స్కోప్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ అయినది. లాస్ట్ 3 క్లాసెస్ నుంచి మనకి స్కోప్స్ గురించి మనము మాట్లాడుతున్నాం. ఈరోజుతో 3rd క్లాస్. ఓకే గైస్, చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ చూడండి. తర్వాత వచ్చేసి మనము లెట్ అండ్ కాన్స్ట్ గురించి చూసినాం. ఇవి రెండు బ్లాక్ స్కోప్ కిందికి వస్తాయి. వేర్ అనేది ఏమి? గ్లోబల్ స్కోప్. లెట్ అండ్ కాన్స్ట్ ఏమి? బ్లాక్ స్కోప్. రెండు బ్లాక్ స్కోపే అయితే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమి? మనకి సింపుల్గా 3 పాయింట్స్లో నేను దీని డిఫరెన్సెస్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టెప్ ఏమి? లెట్ అనేది ఒక బ్లాక్ స్కోప్ వేరియబుల్ తయారు చేస్తుంది. లెట్ యూస్ చేసి మనం ఒక వేరియబుల్ తయారు చేస్తే అది ఏ స్కోప్ వేరియబుల్ తయారవుతుంది గైస్? బ్లాక్ స్కోప్. కాన్స్ట్ యూస్ చేసి నేను ఒక వేరియబుల్ తయారు చేస్తే మనం కాన్స్ట్ యూస్ చేసి ఒక వేరియబుల్ తయారు చేస్తే ఏ స్కోప్ వేరియబుల్ తయారవుతుంది? బ్లాక్ స్కోప్. సేమ్ మనకి రెండు బ్లాక్ స్కోప్ వేరియబుల్స్ తయారు చేయడానికి యూస్ చేస్తాము. సెకండ్ స్టెప్ ఏముంది? మనము ఎప్పుడైతే లెట్ యూస్ చేసి ఒక వేరియబుల్ తయారు చేస్తామో దాన్ని రీఅసైన్ చేయొచ్చు. దాని అర్థం ఏమి? దాని అర్థం వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే మనం లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని తయారు చేసినాము. ఏం చేసినాము? లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. తర్వాత మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఇక్కడ కింద మనం లైన్లో, సారీ గాయస్, దాన్ని కొంచెం పైన చేద్దాం.
మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, లెట్ ఏజ్ 1 అని మనము ఏజ్ని డిఫైన్ చేస్తున్నాం. లెట్తో ఒక వేరియబుల్ డిఫైన్ అనేది చేస్తున్నాం. కింద చూసినట్లయితే మనం ఈడ ఏం చేయడం జరుగుతుంది, ఏజ్ 1లో మనం ఏదైతే వాల్యూ ఇచ్చినామో దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే ఇది బేసిక్ థింగ్ కదా. ఇప్పుడు నా ఏజ్ 20 ఉంటే నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, 21 అవుతుంది. అదో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, 22. అలాగే మనకి ఇంక్రీజ్ అవ్వుకుంటూ పోతుంది. ఆడ ఏం యూస్ చేస్తాము, లెట్ అనే వేరియబుల్ యూస్ చేస్తాం. దీన్నే ఏమంటారంటే రీఅసైన్మెంట్ అంటే నువ్వు ఫస్ట్ ఒక వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ చేసింటావు. మళ్ళీ మనకి ఏం జరుగుతుంది అంటే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం ఆ వేరియబుల్ని ఇంక్రిమెంటో డిక్రిమెంటో చేంజెస్ అనేది చేస్తాం. దాన్నే మనం ఏమంటాము, రీఅసైన్మెంట్. మనం ఎప్పుడైతే లెట్ యూస్ చేసి ఒక వేరియబుల్ తయారు చేస్తామో మనము దాంట్లో ఉన్న వాల్యూని రీఅసైన్ చెయ్యొచ్చు. కానీ ఎప్పుడైతే మనం కాన్స్ట్కి వస్తామో కాన్స్ట్ అంటే ఫుల్ ఫామ్ ఏమి, కాన్స్టాంట్ ఎప్పుడైనా చేంజ్ అవుతుందా, కాన్స్టాంట్ వాల్యూస్ చేంజ్ అవుతాయా గైస్? నో అన్న. చేంజ్ అవ్వవు. కాన్స్టాంట్ వాల్యూస్ మనకి చేంజ్ అవ్వవు. ఈడ ఏం రాసినాము, వీ కాంట్ రీఅసైన్ ది వాల్యూ ఆఫ్ డిక్లేర్డ్ వేరియబుల్ బై కాన్స్ట్ యూస్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ మనము చేంజ్ అనేది చేయలేము. ఆ యూస్ కేస్ ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్. నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ వచ్చేసి 2000 అనుకుందాం. మనము 2000ని చేంజ్ చేయగలుగుతామా ఎప్పుడైనా ఫ్యూచర్లో? నో బ్రో. డేట్ ఆఫ్ బర్త్ బేసిక్ థింగ్ కదా. మన డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవుతాయా? నో, చేంజ్ అవ్వవు. అంటే అది కాన్స్టాంట్ ఉండాల్సిందే. మనం చనిపోయేంత వరకు మన డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే ఉంటుంది. మనకి ఏజ్ మారినట్లు డేట్ ఆఫ్ బర్త్ మారుతుందా? మారదు. అందుకోసం మనం ఇక్కడ కాన్స్ట్ యూస్ చేస్తాం. కాన్స్ట్ ఎందుకు యూస్ చేస్తాము, ఏదైతే వాల్యూ మనకి చేంజ్ అవ్వదో దాంట్లో మనం ఏం వాడతాము, కాన్స్ట్ అనే వేరియబుల్ వాడతాము. కాన్స్ట్ అనే కీవర్డ్ వాడి వేరియబుల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. వీ కాంట్ రీఅసైన్ ది వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ విచ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై కాన్స్ట్ యూస్ చేసి ఏదైతే వేరియబుల్ తయారు చేస్తామో ఆ వేరియబుల్లో మనం రీఅసైన్మెంట్ అనేది చేయలేము. 2 స్టెప్స్ అయిపోయినాయి. థర్డ్ స్టెప్ వచ్చేసి లెట్లో వీ కాంట్ రీడిక్లేర్ ది వేరియబుల్ విత్ ద సేమ్ నేమ్ ఇన్ ద సేమ్ స్కోప్. దీని అర్థం ఏమి అంటే మనకి ఒక వేరియబుల్ ఒక పేరుతో నువ్వు డిక్లేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈడ లెట్ ఏజ్ 1 ఈజ్ ఈక్వల్ టు 20 అని మనం డిక్లేర్ చేసినాము. మళ్ళీ అదే స్కోప్లో మనం లెట్ ఏజ్ 1 ఈజ్ ఈక్వల్ టు 30 అని డిక్లేర్ చేయలేము. దీన్ని ఏమంటారు, రీడిక్లరేషన్. మనకి కాన్స్ట్లో లెట్లో రీడిక్లరేషన్ అనేది పాసిబుల్ కాదు. అది ఆడ విత్ ఇన్ ఏ సేమ్ స్కోప్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇవి 2 గ్లోబల్ స్కోప్లో ఉన్నాయా లేదా బ్లాక్ స్కోప్లో ఉందా? ఏదైనా గ్లోబల్ స్కోప్. ఇవి 2 గ్లోబల్ స్కోప్లో కదా, అందుకోసం పాసిబుల్ కాదు. అదే నేను దీన్ని ఒక బ్లాక్లో పెడితే పాసిబుల్ అవుతుందా, పాసిబుల్ కాదా? పాసిబుల్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఒక వేరియబుల్ అనేది ఒక సేమ్ స్కోప్లో మళ్ళీ రీడిక్లేర్ చేయలేము. కానీ మళ్ళీ మనం ఎప్పుడైతే దాని స్కోప్ చేంజ్ చేస్తామో, అంటే ఇప్పుడు బ్లాక్ స్కోప్లోకి వచ్చినాం, ఎప్పుడైతే మనం బ్లాక్ స్కోప్లోకి వస్తామో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రీడిక్లేర్ చేస్తున్నాం. ఇలాగా మనం రీడిక్లేర్ అనేది మనము చేయొచ్చు. ఓకేనా? సేమ్ కాన్స్ట్ కూడా అంతే. వీ కాంట్ రీడిక్లేర్ ది వేరియబుల్ విత్ ఇన్ ద సేమ్ స్కోప్ విత్ ద సేమ్ నేమ్. సేమ్ స్కోప్లో సేమ్ నేమ్తో రీడిక్లరేషన్ అనేది చెయ్యలేము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కంప్లీట్ అయింది గైస్. లెట్, వేర్, కాన్స్ట్. ఓకేనా? మనకి 3 డిఫరెంట్ కీవర్డ్స్. దీంట్లో మనం వాడేది 2 బ్లాక్ వే. ఇవి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయినాయి అంటే ES6 అనేది ఒకటి చెప్పినాను కదా, 2015లో జావా స్క్రిప్ట్లో ఒక వ్యాస్ట్ చేంజ్ జరగడం జరిగింది.
వ్యాస్ట్ చేంజ్ అనేది జరగడము జరిగింది, అంటే అప్డేట్ రావడం జరిగింది. దాంట్లో మనకి చాలా కొత్త ఫీచర్స్ రిలీజ్ అయినాయి, చాలా అంటే చాలా కొత్త ఫీచర్స్ రిలీజ్ అయినాయి. ఆ ఫీచర్స్లోనే లెట్ అండ్ కాన్స్ కూడా రావడము జరిగింది. ఓకే గైస్, ఈరోజుతో ఇది ప్రీవియస్ క్లాస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో అడగచ్చు, ఆర్ఎల్స్ మనం నెక్స్ట్ కొత్త టాపిక్కి మూవ్ ఆన్ అవుదాం. క్లియర్ సమీర్. ఇంకా గైస్ క్లియర్ సార్. క్లియర్. ఓకే గైస్, డన్. ఓకే, ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి చాలా ఈజీ కాన్సెప్ట్. మనకి ఆపరేటర్స్ గురించి చూద్దాం. చాలా అంటే చాలా ఈజీ కాన్సెప్ట్. ఆపరేటర్స్ అంటే ఏమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎందుకు వాడతారు అనేది మనము చూద్దాం. మనము ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ అనేది రాస్తే, ఎక్స్ప్రెషన్ అంటే మ్యాథ్స్లో చేస్తాం కదా, a+b అలాగా మనం సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. 2 + 2 అనేది రాస్తున్నాను. మనకి ఈ 2 అనేది ఆపరేటర్, 2 అనేది ఏమి ఆపరేటర్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఈక్వల్ టు రాస్తాం. ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు అనేది ఏమి ఒక ఆపరేటర్, ఈక్వల్ టు అనేది ఏమి ఆపరేటర్. ఇవి మనకి ఆపరేటర్స్, డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. మనకి ఏమేమి ఉన్నాయి, ఎలా యూస్ చేస్తాము, దాని యూస్ కేస్ ఏమి అనేది మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓవరాల్గా 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అంటే అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్. చాలా అంటే చాలా యూస్ఫుల్ థింగ్స్ గైస్, చాలా అంటే చాలా లిటరల్లీ చాలా యూస్ఫుల్ థింగ్స్. ఓకేనా, ఈ 4 ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయో మస్ట్ అండ్ షుడ్ రావాలా. అండ్ ఇంకొక విషయం ఏమి అంటే ఇది వచ్చేసి గ్లోబల్ కాన్సెప్ట్ అంటే మనం ఏ లాంగ్వేజ్ ఎత్తినా కూడా ఈ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ఏ లాంగ్వేజ్ ఎత్తినా కూడా ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి ఒక గ్లోబల్ కాన్సెప్ట్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ఎలా వాడతాము, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా వాడతాము, కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా వాడతాం. పేరులోనే తెలుస్తుంది మనకి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మ్యాథ్స్లో యూజ్ చేసే ఆపరేటర్స్, ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అవి. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అసైన్ చేయాలా. ఇప్పుడు మనము అసైన్మెంట్ ఆపరేటర్ దేన్ని అంటాం, ఈక్వల్ టుని అంటాం. అసైన్ చేస్తున్నాం అంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు సమీర్ అని అసైన్ చేస్తున్నాం. ఈ ఈక్వల్ టు ఏమవుతుంది, అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. అలాగే కంపారిజన్ ఆపరేటర్స్ ఏమవుతాయి, మనకి ఎప్పుడైతే కంపారిజన్ ఆపరేటర్స్ వస్తాయో రెండిటి మధ్యలో కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాస్పోర్ట్ ఇష్యూ కావడానికి 18+ ఉండాలా. మన కాడ ఒక యూజర్ వాడి ఏజ్ 12తో వస్తే మనం ఎలా కంపేర్ చేస్తాము, ఈ కంపారిజన్ ఆపరేటర్స్తోనే. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మనం కొత్త ఎగ్జాంపుల్స్తో ఇవన్నీ చూద్దాం. తర్వాత వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ అనేది మనం ఎలా చెప్తాము, మనకి ఒక చిన్న కేస్ చెప్తాను, దాని గురించి తర్వాత చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్లో ఒక చిన్న కేస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 కండిషన్స్ చెక్ చేయాలా. ఏమేమి చెక్ చేయాలా, ఫస్ట్ వాడి ఏజ్ అనేది 18 కన్నా పైన ఉండాలా. అండ్ వాడు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలా. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలా. ఎలా చెక్ చేస్తాము, 2 చెక్ చేయాలా కదా. వాడి ఏజ్ 18 కన్నా పెద్దగా ఉండాలా, వాడు ఇండియా నుంచి ఉండాలా, వాడి సిటిజన్షిప్ ఇండియా నుంచి ఉండాలా. అలాగ 2 చెక్ చేయాలంటే ఈ లాజికల్ ఆపరేటర్స్ మనము వాడతాము. ఓకే గైస్, ఈడ వరకు క్లియర్గా ఉందా బేసిక్. ఇంకా దీని గురించి ఇంకా డెప్త్గా చూద్దాము. వాయిస్ రాకుంది గైస్ ఎవరిది. ఎస్ అన్న, క్లియర్. బేసిక్, చాలా బేసిక్ థింగ్స్, ఏం పెద్ద విషయం కాదు. ఓకే గైస్, మనం ఏం చేద్దామంటే ఈడ సింపుల్గా లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సింపుల్ థింగ్, ఒక వేరియబుల్ తయారు చేసి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 రాసినాం. తర్వాత లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 20 రాసినాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి మనం కమెంట్ రాసుకుందాం. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్, ప్లస్ ఇంక్రిమెంట్ అంటాం, మైనస్ డిక్రిమెంట్ అంటాం. ఓకేనా, చాలా సింపుల్ థింగ్. ఇప్పుడు మనము చూద్దాం. చాలా సింపుల్ థింగ్ కదా, మనకేం పెద్ద విషయం కాదు. కన్సోల్ లాగ్ నేను ఇక్కడ రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఒకటేసారి అన్నీ చూసేద్దాం, ఎందుకు మళ్ళీ చిన్నపిల్లలాగా అంతా మనం ఒకటి చెప్పుకుంటూ పోవాలా. ప్లస్లు మైనస్లు అయితే అందరికీ తెలిసినవే. ప్లస్ మైనస్ ఇంటూ
అడిషన్. ఈ మాడ్యూల్ అంటే ఏమో చెప్తాను, తర్వాత ఈ ప్లస్ ప్లస్ ఏమో చెప్తాను, మైనస్ మైనస్ ఏమో చెప్తాను. దీన్ని ఇంక్రిమెంట్ అంటారు, ప్లస్ ప్లస్ని ఇంక్రిమెంట్, మైనస్ మైనస్ని డిక్రిమెంట్ అంటారు. ఓకే గైస్, ఫస్ట్ ప్లస్ ఏ ప్లస్ బి, అవుట్పుట్ ఏమొస్తుంది? 30 వస్తుంది. ఓకే, బి మైనస్ ఏ, అవుట్పుట్ ఎంత వస్తుంది? 10. డన్. ఏ ఇంటూ బి, అవుట్పుట్ ఎంత వస్తుంది? 10 into 20, 200. చూద్దాం మనము. తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఆపరేటర్ కూడా తీసుకుందాం మనము. మన కన్ఫ్యూజన్స్ పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఎందుకు, జస్ట్ నేను 2 సి అనేది 2 తీసుకుంటాను, మనకి ఈజీ అవుతుంది. సి ఇంటూ బి, సి ఇంటూ బి ఎంత? 2 10s 20 అవుతుంది. ఓకేనా, 20 వచ్చేస్తుంది అవుట్పుట్. మల్టిప్లికేషన్ తర్వాత వచ్చేసి డివిజన్. 10/2 అవుట్పుట్ ఎంత వస్తుంది? 10/2 అంటే 5. చాలా సింపుల్. ఓకేనా, అవుట్పుట్ వచ్చేసి మనకి 5. తర్వాత వచ్చేసి మాడ్యూల్. తర్వాత వచ్చేసి ఈ మాడ్యూల్ ఎందుకు వాడతారంటే మనకి డివిజన్లో మనకి 5 అనేది యాడ్ వస్తుంది, కోషెంట్లో కదా వచ్చేది, పైన మనకి కోషెంట్లో వస్తుంది. రిమైండర్ ఏమొస్తుంది? దీని రిమైండర్ ఏమొస్తుంది గైస్? డివిజన్ అయిపోతే 0. మనం ఎప్పుడైతే మాడ్యూల్ వాడతామో మనకి ఆ రిమైండర్ రావడం జరుగుతుంది. ఒకసారి చూసేద్దాం. ఏ మాడ్యూల్ సి, దీని అవుట్పుట్ 0 రావాలా, కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాం. తర్వాత వచ్చేసి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఏమి? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే చాలా ఈజీ గైస్. మనం ఎప్పుడైతే ఏ ప్లస్ ప్లస్ అని రాస్తామో మనకి 1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏ ప్లస్ 1, ఏ ప్లస్ 1 అంటే ఎంత? 10 + 1 11. ఏదైనా కూడా మనం ఎప్పుడైతే ఇంక్రిమెంట్ రాస్తామో ఏం జరుగుతుంది అంటే 1 అనేది యాడ్ అవుతుంది. 1 అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మనము డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్ చేస్తామో మనకేం జరుగుతుంది? మనం ఎప్పుడైతే డిక్రిమెంట్ చేస్తామో 1 మైనస్ అవుతుంది. 1 మైనస్ అవుతుంది. ఒకసారి చూద్దాం గైస్. ఏ ప్లస్ ప్లస్ రాసేసినాను. ఏం రాసినాను? ఏ ప్లస్ ప్లస్. ఏని ఒకసారి ప్రింట్ చేస్తాను. తర్వాత వచ్చేసి సేమ్ మనకి బి మైనస్ మైనస్ రాసినాను. ఏం రాసినాను? బి మైనస్ మైనస్ మనము రాయడం జరిగింది. అవుట్పుట్స్ ఏమొస్తాయో మనం దీనికి చూద్దాం. సిఎల్ఎస్ డన్. ఒక్కసారి అన్నీ మనం ఒకసారి చూద్దాం. ఏ ప్లస్ బి 30 వచ్చిందా గాయస్? మనకి ఏమొచ్చింది? 30 వచ్చింది. తర్వాత ఏ బి మైనస్ ఏ 10 వచ్చింది, కరెక్టా? తర్వాత వచ్చేసి మల్టిప్లికేషన్ 2 × 10 20 వచ్చింది, కరెక్ట్. తర్వాత వచ్చేసి మనకేమి డివిజన్లో ఏమొచ్చింది? మనకి 2 / 10 అంటే 5 వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. తర్వాత వచ్చేసి 0 ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే మనం ఇలా మాడ్యూల్ వాడతామో దీని అర్థం ఏమి అంటే రిమైండర్ రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? రిమైండర్. మనకి డివిజన్ అయిపోయింది అంటే రిమైండర్ ఏమి? 0నే రావాలా. మనకు కొన్ని చోట్ల రిమైండర్ కూడా యూజ్ అవుతుంది, కొన్ని చోట్ల మనకి ఏం యూజ్ అవుతుంది? రిమైండర్ కూడా యూజ్ అవుతుంది. ఆ రిమైండర్ ఎలా తీసుకుంటాము అంటే మనము మాడ్యూల్ యూజ్ చేసి రిమైండర్ తీసుకుంటాం. తర్వాత వచ్చేసి ఏ ప్లస్ ప్లస్. ఏ ప్లస్ ప్లస్ అంటే ఏమి? మనకి ఏ 10 ప్లస్ ప్లస్ అంటే ఏ 10 + 1 = ఎంత? మనకి 11. చూడండి 11 వచ్చేసింది. మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్. బి మైనస్ మైనస్ చేసినాం. ఇక్కడ ఏం చేసినాము? బి మైనస్ మైనస్. అవుట్పుట్ ఏమొచ్చింది? 19. అంటే 20 - 1 ఎంత? 19. 20 - 1 ఎంత? 19. ఇవి వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇవి వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? డన్ గైస్, చాలా ఈజీ థింగ్స్. దీని ఏం మనం డ్రాగ్ చేయాల్సిన కూడా అవసరం లేదు. తర్వాత వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏమి? చాలా సింపుల్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేసినామంటే ఏ ప్లస్ బి అని రాసినాం. నేనేమనుకుంటున్నాను, మనకి ఒక కొత్త వాల్యూలో ఇవ్వాలా. ఎలా ఇస్తాము? ఏ ప్లస్ బి సి = ఏ ప్లస్ బి. అంటే ఏ ప్లస్ బి యాడ్ అయ్యి దేంట్లోకి వస్తుంది? సిలోకి వస్తుంది. దీన్ని ఏమంటాం? ఈక్వల్ టుని
అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఏమంటాము? అసైన్మెంట్ ఆపరేటర్. ఒకసారి అవి కూడా మనము ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, ఓకేనా? మనకేమి ఇలాగా యూజ్ చేసుకుంటాము. దీని అర్థం ఏమి? ఇప్పుడు కొంచెం ఈజీ థింగ్స్ అనేది మనము చూద్దాం. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే మనం నార్మల్గా ఏం చేస్తాము, ఇప్పుడు అడిషన్, సేమ్ అడిషనే చేయాలా. ఏమంటే ఒక కొత్త వేరియబుల్లో వేయాలా. ఈ ఏలోనే నాకు ఏ ప్లస్ బి వాల్యూ రావాలా. ఎలా రాస్తాము? ఏ ఈక్వల్ టు, మనం లెట్ కదా, వాల్యూని చేంజ్ చేయొచ్చా గైస్? ఇక్కడ లెట్ ఉంటే, ఎస్ అన్న. లెట్ ఉంటే వాల్యూని రీఅసైన్ చేయొచ్చు కదా, చేయొచ్చు. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏలో వాల్యూ ఎంత వస్తుంది? ఓసారి చూసేద్దాం. వచ్చిందా 30 ఏలో? డన్. ఇలాగ దీన్ని ఏమంటారు? అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఈ ఎవరిని? ఈ ఈక్వల్ టుని. మనము ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ రాయకుండా మనం దీన్ని ఏం చేయొచ్చు తెలుసా? ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు బి. ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు బి. దీని అర్థం కూడా ఏమి? సేమ్. మనం ఏదైతే పైన రాసినామో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాసినాం కదా, దీని లాంగ్ హ్యాండ్, ఇది షార్ట్ హ్యాండ్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో ఇప్పుడు కూడా చూద్దాం. CLS సేమ్ 30 వచ్చిందా గైస్? సేమ్ 30 వచ్చింది. ఓకేనా? మనం ఇలాగా షార్ట్ హ్యాండ్స్ అనేది అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటాం. సేమ్ పైన చూసిందే మళ్ళీ ఇంకొకసారి మనం ఇలాగే చూసుకుంటూ వెళ్ళిపోదాము. ఏమేమి ఉన్నాయి? సబ్ట్రాక్షన్ కదా. బి మైనస్ ఈక్వల్ టు అంటే నువ్వు బి మైనస్ బి ఎవరితో మైనస్ చేయాలా? ఏతో. బి మైనస్ ఏ చేసి మళ్ళీ బిలో పెట్టమంటున్నాం. ఏమని చెప్తున్నాము? బి మైనస్ ఏ చేసి దాని వాల్యూని మళ్ళీ బీకే ఇచ్చేయమని చెప్తున్నాం. దీని అర్థం. ఓకే, ఒకసారి కన్సోల్ లాగ్లో బి ఏమొస్తుందో చూద్దాం. బి సేవ్ చేసేద్దాం. అవుట్పుట్లో పోయి CLS ఏమొచ్చింది గైస్? -10 కరెక్టేనా? కరెక్టే వచ్చింది. డన్. ఓకేనా? మనకి వాల్యూస్ అనేది ఇలా వర్క్ అవుతాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి దీంట్లో? తొందరగా నేను ఏం చేసినాము? పైన CA చేసినాము, AC చేసినాము. C ఇంటూ ఈక్వల్ టు ఏ. దీని అర్థం ఏమి? సిలో C ఇంటూ ఏ చేసి మళ్ళీ సిలో పెట్టమని చెప్తున్నాం. ఒకసారి C వాల్యూ చెక్ చేద్దాం. సేమ్ దీన్నే రెప్లికేట్ చేద్దాం. ఇంకొకసారి డివైడ్ చేస్తున్నాం. ఒకసారి అవుట్పుట్స్ అనేది మనము చూద్దాం. చూడండి మనకేమొచ్చేసింది ఈడ. ఫస్ట్ వచ్చేసి ఏమొచ్చింది అవుట్పుట్ అనేది? ఏడపోయినాము. ఓకే, ఇవి చేస్తున్నాము కదా, ఒక్కొక్కటి చూడాలా ఇది. ఎందుకంటే మనం మళ్ళీ తిప్పి దాంట్లోనే పెడుతున్నాం కాబట్టి మనకి వాల్యూస్ చేంజ్ అయ్యి వస్తుంటాయి. ఓకే, ఏం చేసినాం ఈడ? CA చేసినాం. CA అంటే ఏమేమి ఉన్నాయి? 2 ఇంటూ 10. 20 కరెక్ట్ వచ్చిందా గైస్ మనకి సిలో? ఓకే, డన్. దీన్ని కూడా కమెంట్ చేద్దాము. అంటే మనము షార్ట్ హ్యాండ్ చూస్తున్నాం ఈడ. మన ఆపరేషన్ చేసి మళ్ళీ దాన్నే తిప్పి ఏం చేస్తున్నాం? అదే వేరియబుల్కి అసైన్ చేసేస్తున్నాం. ఎవరికైనా అసైన్ చేయొచ్చు, కానీ ఈ కాన్సెప్ట్ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది గైస్. ఎందుకంటే మనం అదే వేరియబుల్లో మళ్ళీ పెట్టాల్సి వస్తాయి. లాంగ్ హ్యాండ్ యూజ్ చేస్తాం. నార్మల్గా అయితే ఇలా కూడా రాయొచ్చు, ఇలా రాస్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇది చూడండి చాలా సింపుల్ థింగ్. మనకి ఈడ ఎన్ని 1 2 3 4 5 లెటర్స్ రాసినాము. ఈడ ఏంది? మనం 4 రాసినాము. మనం కోడ్ అనేది డిక్రీజ్ చేసుకుంటూనే పోతుంటాం. డిక్రీజ్ చేసుకుంటూనే పోతుంటాం. సేమ్ ఇలాగే. ఓకేనా? ఇది వచ్చేసి మనకి అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల గైస్. క్లియర్ బ్రో. ఉత్త ఒక్కరి నుంచే రిప్లై వస్తుంది, వేరే వాళ్ళకి? ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్.
మనకి కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, మనం కంపేర్ చేస్తాం. ఈక్వల్ ఉన్నాయా, లెస్ దాన్ ఉన్నాయా, గ్రేటర్ దాన్ ఉన్నాయా, నాట్ ఈక్వల్ ఉన్నాయా, అవన్నీ ఉంటాయి. ఓకేనా. మనకి ఫస్ట్ కంపారిజన్ ఆపరేటర్ వచ్చేసి డబల్ ఈక్వల్ టు అంటే ఏమి, తర్వాత వచ్చేసి త్రిబుల్ ఈక్వల్, తర్వాత లెస్ దాన్, తర్వాత గ్రేటర్ దాన్, తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత వచ్చేసి నాట్ ఈక్వల్ టు, తర్వాత వచ్చేసి ఏమి నాట్ ఈక్వల్ టు. దీన్ని ఫస్ట్ ఈ మూడింటిని లాస్ట్లో పెడదాం, తొందరగా క్లియర్ క్లారిఫికేషన్ ఉంటుంది దీంతో. వీటిని కూడా ఈ లాస్ట్లో పెట్టేస్తాం. ఓకే ఇప్పుడు మనం ఇవి చూద్దాం. చాలా బేసిక్ కదా, ఇవి కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాము, ఏ లెస్ దాన్ బి, ఫస్ట్ ఇది చెక్ చేద్దాం కరెక్ట్గా ఏం అవుట్పుట్ ఇస్తుందో. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏమి అంటే, మనకి కంపారిజన్ ఆపరేటర్స్ ఏమైతే ఉన్నాయో ఇవి ఏం రిటర్న్ చేస్తాయి, బులియన్ వాల్యూస్. ఇట్ విల్ రిటర్న్ దిస్ ఆపరేటర్స్ విల్ రిటర్న్ బులియన్ వాల్యూస్. చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ ఆపరేటర్స్ ఏం రిటర్న్ చేస్తాయి గైస్, మనకి Boolean values. ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. ఇప్పుడు మీరే చెప్పాలా, ఏ లెస్ దాన్ బి, ఏ ఎంత ఉంది, ఏ వచ్చేసి 10 ఉంది, బి వచ్చేసి 20 ఉంది. ఏ లెస్ దాన్ బి అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఎందుకు ట్రూ వస్తుంది అంటే మనకి అవుట్పుట్ ఎందుకు ట్రూ వస్తుంది, 10 లెస్ దాన్ 20, 10 చిన్నదే కదా 20 కన్నా, అందుకోసం అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ. సింపుల్ థింగ్. ఓకేనా. మనకి ఇలా ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. తొందరగా ఇవన్నీ కూడా మనము చూసేద్దాం. ఏ గ్రేటర్ దాన్ బి అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అంటే 10 20 కన్నా చిన్నది, పెద్దది కాదు కాబట్టి. తర్వాత ఏముంది, ఈక్వల్ టు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. మనకి డబల్ ఈక్వల్ టు ఉంది, త్రిబుల్ ఈక్వల్ టు ఉంది. ఈ డబల్ ఈక్వల్ టు ఏమి, త్రిబుల్ ఈక్వల్ టు ఏమి, దాని గురించి మనం చూద్దాం. ఓకే గైస్, ఫస్ట్ డబల్ ఈక్వల్ టు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏబి ఒకటే కాదు కదా, 10 20 ఒకటేనా, కాదు. ఓకే డన్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, ఈ త్రిబుల్ ఈక్వల్ టు కోసం నేనేం చేస్తానంటే, ఇక్కడ ఇంకొక మనము వేరియబుల్ తయారు చేసుకోం. లెట్ డి ఈజ్ ఈక్వల్ టు 10. ఏం 10 గైస్, ఇది స్ట్రింగ్. ఓకేనా. మనకి ఇది వచ్చేసి ఏమి, స్ట్రింగ్. ఒకసారి ఏం చేద్దామంటే, బాగా అబ్జర్వ్ చేయాలి గైస్, బాగా అబ్జర్వ్ చేయాలి. ఒక 10 ఈడుంది. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ ఏబిసిడి ఈ కూడా తయారు చేస్తాను. దీంట్లో కూడా 10, దీనిలో కూడా ఏమి 10. ఓకే. మనకి ఏమేమి ఉన్నాయి, 3 10లు ఉన్నాయి, 2 వచ్చేసి నెంబర్లు, 1 వచ్చేసి స్ట్రింగ్. బాగా అబ్జర్వ్ చేయాలా. ఓకే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఏ ఈక్వల్ టు బి అని ఇచ్చినాను. దీన్ని ఇంకొక రెప్లికేట్ తీసుకొని ఏ ఈక్వల్ టు ఈ అని ఇస్తాను. ఓకే. 10 డబల్ ఈక్వల్ టు 20, 10 డబల్ ఈక్వల్ టు 10, నెంబర్ 10. ఫస్ట్ వాల్యూ ఏమొస్తుంది గైస్, రిజల్ట్ ఏమొస్తుంది, ఫాల్స్. సెకండ్ది ఏమొస్తుంది, సెకండ్ది వచ్చేసి ట్రూ వస్తుంది. డన్. మనకి సెకండ్ది వచ్చేసి ట్రూ. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ త్రిబుల్ ఈక్వల్ టు ఏ త్రిబుల్ ఈక్వల్ టు డి. ఇప్పుడు చెప్పండి, మనకి దీని వాల్యూ ఏమొస్తుంది, ట్రూవా ఫాల్సా, ఫాల్స్ ఉంది. ఓకే. ఎందుకు ఫాల్స్ వస్తుంది తెలుసా, ఎందుకు ఫాల్స్ వస్తుందో, ఒకటి స్ట్రింగ్ ఒకటి ఇంటిజర్ కాబట్టి. అలాగా మనకి ఎందుకు వస్తుంది అనేది నేను చెప్పేస్తాను. ఓకే. మనకి ఇక్కడ ఏముంది, మనం సింపుల్గా 10 ఎప్పుడైతే మనము డబల్ ఈక్వల్ టు వాడతామో దీన్ని లూజ్ ఆపరేటర్ అంటారు. ఏమంటారు, లూజ్ ఆపరేటర్. డబల్ ఈక్వల్ టు అంటే LOOSE, లూజ్ ఆపరేటర్. ఎప్పుడైతే మనం త్రిబుల్ ఈక్వల్ టు రాస్తామో స్ట్రిక్ట్ ఆపరేటర్.
ఓకేనా, స్ట్రిక్ట్ ఆపరేటర్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ వరకు మనం చూద్దాం, తర్వాత అవి మిగిలినవి చూద్దాం. ఒకసారి అవుట్పుట్స్ చూద్దాం ఏమొస్తాయో. ఫస్ట్ వాల్యూ ట్రూ కరెక్ట్ వచ్చిందా? 10 <20 కరెక్ట్ వచ్చింది. తర్వాత సెకండ్ వాల్యూ 10 <20 ఫాల్స్ కరెక్ట్ వచ్చింది. తర్వాత 10 = 20 ఫాల్స్ వచ్చింది. 10 = 10 ట్రూ వచ్చింది. 10 స్ట్రింగ్ 10 ఏమొచ్చింది అవుట్పుట్? ఫాల్స్ అన్నీ మనకి కరెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇది 10 కదా, ఎందుకు డిఫరెన్స్ వచ్చినాయంటే ఎప్పుడైతే మనం లూజ్ ఆపరేటర్ వాడతామో. ఓకే, ఇంకొకటి చూపించాలా మీకు. సేమ్ డి దీని అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? ఫాల్సే. ఎందుకు ఫాల్స్ వస్తుంది? ఫాల్స్ రాదు. ఎందుకు ఫాల్స్ రాదు అనేది కూడా నేను చెప్పేస్తాను. ఓకే, మనకి ఏమొస్తుంది అంటే దాని ఏమొచ్చింది గాయస్, మనకి ఏడి ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చింది అంటే అదే ట్విస్ట్. మనం ఎప్పుడైతే లూజ్ ఆపరేటర్ వాడతామో అవి ఓన్లీ వాల్యూస్ని చెక్ చేస్తుంది. నేను ఈడ రాస్తాను. వెన్ వి యూజ్ లూజ్ ఆపరేటర్ it will compare ఓన్లీ వాల్యూస్. మనకి ఏమేమి ఉన్నాయి? డేటా టైప్స్ కూడా ఉన్నాయి కదా. స్ట్రింగ్ నెంబర్ ఏమి? డేటా టైప్. మనకి నార్మల్ 10 అంటే అది జస్ట్ ఒక స్ట్రింగ్ అనుకుందాం, ఏదైనా అనుకుందాము, అదేమి సింపుల్ వాల్యూ. మనం ఎప్పుడైతే లూజ్ ఆపరేటర్స్ వాడతామో వెన్ వీ యూజ్ లూజ్ ఆపరేటర్ ఇట్ విల్ కంపేర్ ఓన్లీ వాల్యూస్. When we use strict operator it will compare values and data types. ఓకేనా, మనకి రెండు మనం కంపేర్ చేయడం జరుగుతుంది. అందుకోసం ఇక్కడ ఏం జరిగిందంటే లైన్ నెంబర్ 195లో 10 కంపేర్ చేసి లూజ్ ఆపరేటర్ కావచ్చు ట్రూ ఇచ్చింది. తర్వాత లైన్ నెంబర్ 196లో కూడా 10 స్ట్రింగ్ 10 రెండు కంపేర్ చేసి ట్రూవే ఇచ్చింది. ఎందుకు ట్రూవే ఇచ్చిందంటే రెండు వాల్యూస్ సేమే. మన కళ్ళకు ఇప్పుడు మీకంటే స్ట్రింగ్ అని తెలుసు, చిన్నపిల్లోడికి తెచ్చి అంటే ప్రోగ్రామింగ్ తెలియని వాడికి తెచ్చి ఇవి రెండు ఈక్వలా కాదారా అంటే ఏం చెప్తాడు వాడు? ఈక్వలే అంటాడు. ఎందుకంటే 10 రెండు సేమే కదరా అంటాడు. అలాగా మనకు తెలిసింది ఏమి? డేటా టైప్స్. వాడికి తెలియంది ఏమి? డేటా టైప్స్. ఇద్దరికి మనకు తెలిసింది వానికి తెలియదు అంతే. మనకి డేటా టైప్స్ తెలుసు, వానికి డేటా టైప్స్ తెలియదు. మనకి ఇది స్ట్రింగ్ అని తెలుసు. నార్మల్గా ఎవరినైనా అడిగితే ఏమంటారు? ఇది 10 అది 10 రెండు సేమ్ కదా అంటారు. ఓకేనా, మనం ఎప్పుడైతే లూజ్ ఆపరేటర్ వాడతామో మనకి ఆ లూజ్ ఆపరేటర్ అనేది ఓన్లీ వాల్యూని కంపేర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం స్ట్రిక్ట్ ఆపరేటర్ వాడతామో మనకి వాల్యూతో పాటు డేటా టైప్ని కూడా కంపేర్ చేయడము జరుగుతుంది. రెండు స్ట్రింగ్స్ ఉంటేనే మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇంకొకసారి మనం ఇది కూడా రాసి చూద్దాం ఒకసారి మన క్లారిఫికేషన్ కోసము. ఏఈని త్రిబుల్ ఈక్వల్ టులో పెడుతున్నాను. అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఎందుకు? మనకి రెండు వాల్యూస్ సేమే, డేటా టైప్స్ సేమే, నెంబరే కదా, రెండు మనకి నెంబరే. ఇది వచ్చేసి బేసిక్వి. ఓకే, నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి కదా, అవి కూడా మనము చూసేద్దాం. కన్సోల్ లాగ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. అవుట్పుట్ ఏమొస్తుంది గాయస్? ట్రూ. ఏ నాట్ ఈక్వల్ టు బి. కామా పెట్టడం మర్చిపోయినాం. ఓకే, మనం ఇక్కడ రాద్దాం ఫస్ట్. 10 నాట్ దీన్ని ఏమంటారు? ఎక్స్క్లమేటరీ మార్క్ని నాట్. ఓకే, నాట్ ఈక్వల్ టు 20. మనకి ఈక్వల్ కాదు కదా, అందుకోసం ట్రూ వస్తుంది. డన్. తర్వాత వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఏమి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. కన్సోల్ లాగ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమి? మనకి ఇంకో 10 యాడ్ ఉంది, ఈలో ఉంది. ఓకే, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ. అవుట్పుట్ ఏమొస్తుంది? 10 లెస్ దాన్ అన్న ఉండాలా, లేకుంటే ఈక్వల్ అన్న ఉండాలా? ఏముండాలా? 10కి లెస్ దాన్ అన్న ఉండాలా, ఈక్వల్ ఉండాలా? మనకేమి
ఈక్వల్ ఉంది, అందుకోసం అవుట్పుట్లో ట్రూ వస్తుంది. సేమ్ అలాగే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏముంది మనకి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనకి ఏం రావాలా ఇక్కడ సింపుల్గా ఈ రాసేద్దాం, ఏ రాద్దాము, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ. ఇప్పుడు కూడా అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది, ఎందుకంటే ఏదో ఒకటి మనకి ట్రూ అవ్వాలా, అందుకోసం రెండిట్లో మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి కంపారిజన్ ఆపరేటర్స్. ఇవి వచ్చేసి ఏమి మనకి కంపారిజన్ ఆపరేటర్స్. హోప్ అందరికీ క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్ బ్రో. క్లియర్, ఓకేనా, మనకి చాలా క్లియర్గా అర్థమైపోయాయి. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. మనకి 3 ఉన్నాయి లాజికల్ ఆపరేటర్స్. ఏమేమి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎండ్, ఏమి ఎండ్. తర్వాత వచ్చేసి ఆర్, తర్వాత వచ్చేసి నాట్, తర్వాత వచ్చేసి ఏమి నాట్. ఓకే, ఇవి 3 మనకి లాజికల్ ఆపరేటర్స్. ఇవి యాడ యూజ్ అవుతాయి అనేది మనకి తెలియాలా. మనం సింపుల్గా ఇప్పుడు కొంచెం రియల్ వరల్డ్లో ప్రాక్టీస్ చేద్దాం. లెట్ యూజర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 15. లెట్ యూజర్ సిటిజన్షిప్ వచ్చేసి యూకే. మనము సింపుల్గా మనం ఒక యూజర్ డేటా అనేది ఉంది, ఆ యూజర్ ఏజ్ వచ్చేసి ఎంత 15 ఉంది, వాడి సిటిజన్షిప్ వచ్చేసి యూకే అని మనకి చూపిస్తుంది. మన కాడ కండిషన్ ఏమి అంటే కండిషన్ మనకి పాస్పోర్ట్ కావాలా. మన కాడ ఒక యూజర్ వచ్చినాడు, వానికి పాస్పోర్టో లైసెన్సో కావాలా. ఫస్ట్ థింగ్ ఏమి, మన కండిషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఏజ్ వచ్చేసి యూజర్ ఏజ్ వచ్చేసి గ్రేటర్ దాన్ 18 ఉండాలా. తర్వాత యూజర్ సిటిజన్షిప్ వచ్చేసి మనకి ఇండియా ఉండాలా. మనకేముండాలా, ఇండియా ఉండాలా. ఇదేనా ఇక్కడ ఉండేది కండిషన్స్? మనము నార్మల్గా ఇలాగేనా రాసేది? యూజర్ నేమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉండాలా. యూజర్ సిటిజన్ వచ్చేసి ఈక్వల్ టు ఇండియా ఉండాలా. ఇలాగేనా మనం రాసేది నార్మల్గా కండిషన్స్? Yes bro. ఓకేనా. మనము ఇది ఏమి సింగిల్ కండిషన్స్, ఇది వేరే కండిషన్, ఇది వేరే కండిషన్. నాకు ఈ 2 చెక్ చేయాలంటే ఎలాగా, ఇక్కడనే మనకి లాజికల్ ఆపరేటర్స్ యూజ్ అవుతాయి. ఏం యూజ్ అవుతాయి, లాజికల్ ఆపరేటర్స్ యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి ఎండ్. ఎప్పుడైతే మనం ఎండ్ ఆపరేటర్ వాడతామో ఎండ్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్రూ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. దీని అర్థం ఏమి, ఒకసారి నేను ఈడ రాసి చూపిస్తాను. ట్రూ and true will return true, కామా. దీన్ని కొంచెం కిందికి తీసుకుందామా, కిందికి తీసుకుంటే మనకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. ట్రూ, నెక్స్ట్ ట్రూ అండ్ ఫాల్స్ will return false, will return false. False and true will return false. True and true will return పైన ఉంది కదా కండిషన్, డన్. ఇవి మనకి 3 కండిషన్స్. ఇవన్నీ మనకి 3 కండిషన్స్. దీని అర్థం ఏమి, ఇది నేను ఉత్త రెండిటికే కాదు, నువ్వు ఇలాగా ఎన్ని అయినా ఎండ్లు పెట్టుకుంటూ పో, ఇదే కండిషన్ వర్క్ అవుతుంది. నీ కాడ n నెంబర్ ఆఫ్ ఎండ్స్ ఉండని, దానికి అది సంబంధం కాదు. ఆ ఎండ్ రాసినావు అంటే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, అన్నీ ట్రూ ఉంటే ట్రూ ఇస్తుంది, ఏదైనా ఒకటి ఫాల్స్ అయితే ఫాల్స్. ఇప్పుడు ఎలాగా, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమున్నాయంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్లో మనము ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే అన్నీ ఫెయిల్ అయినా, లేకుంటే ఒకటి ఫెయిల్ అయినా కూడా మనకి ప్రమోట్ చేస్తారా? చేస్తారా? మనకి ఒకటి ఫెయిల్ అయితే ఏమి ఫెయిలే. మనకి ఏదైనా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే మనకి అవుట్పుట్, ఓవరాల్ అవుట్పుట్ ఎప్పుడైనా పర్సంటేజ్ వచ్చిందా మీకు ఫెయిల్ అయితే కూడా?
ఫెయిల్ అయితే మనకి పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ కాదు. అలాగే మనకి ప్రతి కండిషన్ ట్రూ అవ్వాలా, ప్రతి కండిషన్ ట్రూ అవ్వాలా, అది మనకి ఈడ కాన్సెప్ట్. ఒకసారి ఈడ మనము చూద్దాం ఎలా రాస్తామో. యూజర్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉండాలా. అండ్ యూజర్ సిటిజన్షిప్ ఈక్వల్ టు ఇండియా ఉండాలా. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎప్పుడైనా ట్రూ వస్తుంది. ఒకసారి అవుట్పుట్లో చూద్దాం. అవుట్పుట్ ఇప్పుడు ట్రూ రాదు, ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఫాల్స్ వస్తుంది, మనకి 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయి. 2 కండిషన్స్ ఏమైనాయి, ఫాల్స్ అయినాయి. ఒకసారి ఏం చేద్దామంటే వాడి ఏజ్ 18 చేద్దాం, ఏజ్ 18 చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్. ఇంకా గైస్ అందరి కాడ నుంచి మనకి రిప్లై లేదు. ఫాల్స్ ఎందుకు ఫాల్స్ వస్తుంది, యూకే ఇండియా సిటిజన్షిప్ రాంగ్ ఉంది. ఒకసారి హిట్ చేద్దాం, ఫాల్సే వచ్చింది. ఇప్పుడు సిటిజన్షిప్ కూడా ఐఎన్డి రాస్తాను. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది గాయస్, అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఇలాగా మనం ఎన్ని కండిషన్స్ ఇచ్చుకున్నా కూడా, నేను ఉత్తర రెండింటితోనే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉండని మనకి ఏం రావాలో అవుట్పుట్లో వచ్చేసి మనకి ఈ పైన ఏదైతే నేను చూపించినానో ఇలాగే వర్క్ అవుతుంది. ట్రూ ఉంటే మనకి ట్రూ ఇస్తుంది, ట్రూ ఫాల్స్ ఉన్నా ఫాల్సే, ఫాల్స్ ట్రూ ఉన్నా ఫాల్సే. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఎండ్ ఆపరేటర్, తర్వాత వచ్చేసి ఆర్ ఆపరేటర్. ఇది కూడా మనకి అన్నీ సిమిలరే. మళ్ళీ ఒకసారి దీని గురించి కింద మనం చూద్దాం. దీన్ని కాపీ చేసుకొని కింద రాస్తాను. ఓకే, మనకి ఆర్ ఆపరేటర్ ఎలాగా అంటే, మనకి ఏదో ఒకటి, ఇంగ్లీష్లో ఆర్ దేన్ని అంటాము, దిస్ ఆర్ దిస్ అంటే ఏమి, ఇది కాబట్టి అది మనకి నార్మల్గా దిస్ ఆర్ దిస్, మనకి ఇది లేకుంటే అది, సేమ్ అలాగే మనకి ఏదో ఒకటి ట్రూ ఉండాలా. ఫస్ట్ ట్రూ కూడా ట్రూ అవుతుంది, ట్రూ ఫాల్స్ కూడా ట్రూ అవుతుంది, ఫాల్స్ ట్రూ కూడా TRUE ట్రూ అవుతుంది, TRUE. ఓకే, ఎప్పుడు మనకి ఫాల్స్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. గైస్ దీన్ని మాత్రం ఆపరేటర్స్ని తక్కువ అంచనా వేయద్దండి, మీరు n నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడతారు. నేను కావాలంటే నేను చూపిస్తాను కూడా మీకు. ఓకే గైస్, మనకి ఇదేముంది, మనకి ఆర్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది, ఏదో ఒకటి ట్రూ ఉండాలా. ఒకసారి అది కూడా చూద్దాము, నేను నిజంగా చెప్తున్నానో లేదో. ఓకేనా. ఆర్ ఆపరేటర్ సేమ్ ఇలాగే, ఇవి కూడా ఎన్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ నెంబర్స్ పెట్టుకోవచ్చు గైస్, ఒకసారి CLS చేసేసి అవుట్పుట్ చూద్దాం. ఏమొచ్చింది, మనకి ట్రూఏ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మనము ఉత్త ఏజ్ 18 ఉంది కానీ సిటిజన్షిప్ యూకేదే ఉంది. అవుట్పుట్ ఇప్పుడు ఏం రావాలా, ఆర్దే, ఇప్పుడు కూడా ట్రూఏ రావాలా. ఒకసారి చూద్దాం. చూడండి, ఎండ్ ఆపరేటర్ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. ఆర్ ఆపరేటర్ ట్రూ. ఇలాగా మనకి వర్క్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఆపరేటర్. ఈ నాట్ ఆపరేటర్ కూడా చాలా సింపుల్ ఆపరేటర్, అండ్ నాట్ ఆపరేటర్ కూడా మనము చాలా చోట్ల వాడతాము. నాట్ ఆపరేటర్ ఏం లేదు, జస్ట్ ఉల్టా చెక్ చేస్తుంది అంతే. ఎలా చూపిస్తాను, కన్సోల్ లాగ్ నాట్ ఆపరేటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే దీని అర్థం ఏమి, మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 చెక్ చేస్తుంది. అదే నేను యూజర్ ఏజ్కి ఇట్లా నాట్ పెట్టినానంటే దీని అర్థం ఏమి, మనకి కండిషన్ రివర్స్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దామా, ఒకసారి అవుట్పుట్లో చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. దీనిది అవుట్పుట్ ఏమొచ్చింది గైస్ మనకి కింద, ఫాల్స్. కానీ అది కరెక్టా కండిషను, యూజర్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉందా లేదా, ఉంది. కానీ ఎందుకు ఫాల్స్ ఇచ్చింది, నాట్ ఈక్వల్ టు పెట్టినాం కాబట్టి. నాట్ ఎప్పుడు అంటే మనం ఏదైనా ఉల్టా చెక్ చేయాలన్నప్పుడు నాట్ అనేది వాడతాం. నాట్ కూడా చాలా చోట్ల వాడతాం గైస్. మనకి నాట్ ఆపరేటర్ కూడా మనము చాలా చోట్ల వాడతాము. ఒక ఈజీ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్
యూజర్ నేమ్ లెట్ యూజర్ నేమ్ అని నేను జస్ట్ డిక్లేర్ చేసినాను. ఏం చేసినాను? యూజర్ నేమ్ 01 అని డిక్లేర్ చేసినాను. దాంట్లో వాల్యూస్ లేవు. నేను ఏం చెక్ చేయాలా? నా కాడ యూజర్ నేమ్ ఉందో లేదో చెక్ చేయాలా. ఎలా చెక్ చేస్తాము? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ నేమ్ ఉందో లేదో ఎలా చెక్ చేస్తాం? చాలా సింపుల్. నాట్ యూజర్ నేమ్. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది గాయస్ మనకి? నాట్ యూజర్ నేమ్. ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చింది అంటే ఆడ యూజర్ నేమ్లో వాల్యూ ఏం లేదు. వాల్యూ అనేది ఏం లేదు. నాట్ అనేది ఏం చేస్తుంది? మనకి కండిషన్ని ఆడ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. యూజర్ నేమ్ నాట్ అంటే మనకి యూజర్ నేమ్ లేదా అని అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. లేదు, అందుకోసం అది ట్రూ రిటర్న్ చేసింది. అదే నేను యూజర్ నేమ్లో శామ్ అని రాస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది? మనకి ఫాల్స్ వస్తుంది. అది ఫాల్స్ వచ్చిందే. అది అంటే ఇప్పుడు యూజర్ నేమ్లో డేటా అనేది ఉంది. మనము నార్మల్గా ఎలా చెక్ చేస్తాము? అది చాలా అంటే చాలా మనం ట్విస్ట్ చేసి చెక్ చేస్తాము. దాంట్లో అన్డిఫైన్డ్ ఉందా, ఏముంది, అలాగా మనకి చాలా కండిషన్స్ చెక్ చేయాల్సి వస్తుంది. కానీ మనం ఈజీగా ఏం చేస్తామంటే నాట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏదైనా స్ట్రింగ్ ఉంటుంది కదా, ఏదైనా స్ట్రింగ్ లెంత్ కనుక్కోవాలంటే ఎలాగా? ఇప్పుడు నేను ఇక్కడ శామ్ అని రాసినాను. శామ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్. మనకి ఎలా తెలుస్తుంది? మనం ఎలా చెక్ చేయాలా కోడ్లో అంటే మనకి ఇది నార్మల్గా అయితే స్ట్రింగ్స్లో చెప్పాలా. ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి డాట్ లెంత్ అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? డాట్ లెంత్ ప్రాపర్టీ. ఓకే, మనకి డాట్ మీకు ఇప్పుడే అర్థమై ఉండాలా. ఈ డాట్ నొటేషన్ ఎప్పుడు గాయస్ మనం వాడేది? డాట్ నోటేషన్ ఎప్పుడు? ఆబ్జెక్ట్స్లో. గుర్తుందా? ఆబ్జెక్ట్ నుంచి డేటా తీసుకుంటున్నప్పుడు డాట్ వాడతామని చెప్పినాను. ఆబ్జెక్ట్ డాట్ నేమ్, ఆబ్జెక్ట్ డాట్ ఏజ్ రాస్తే వాడి ఏజ్. మనకి జావా స్క్రిప్ట్లో అన్ని ఆబ్జెక్ట్సే. మెథడ్స్ చాలా ఉన్నాయి. ఫర్దర్ చాలా అంటే చాలా మనము చూస్తాము. ఇప్పుడు సింపుల్ చెప్తున్నాను అంతే. ఓకే, ఎప్పుడైతే నేను స్ట్రింగ్ డాట్ ఏం రాస్తున్నాను? లెంత్ రాస్తే మనకి ఏమి ఇవ్వాలా? అది మనకి లెంత్ ఇవ్వాలా. ఒకసారి చూద్దాం. 3 ఇచ్చిందా గైస్? ఎస్ అన్న. ఇలాగా మనకి లెంత్ వాడితే 3 అనేది ఇవ్వడము జరుగుతుంది. మనము దాంట్లో ఏమన్నా ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవచ్చు? లెంత్ 0 ఉంది అనుకుందాం. ఈక్వల్ టు 0 ఉంటే ఏం లేనట్లు. గ్రేటర్ దాన్ 0 ఉంటే ఏదైనా ఉన్నట్లు. ఓకే, మనము ఇలా రాసుకుంటాం. కానీ ఇంకా ఈజీ ఎలాగా? నాట్ యూస్ చేసేసినామంటే అది చెప్పేస్తుంది దాంట్లో ఉందా లేదా అని. దాంట్లో ఏముందో చెప్తుంది, ఏం లేదో కూడా చెప్పేయడం జరుగుతుంది. ఓకేనా? చాలా సింపుల్ నాట్ ఆపరేటర్ కూడా. ఓకే గైస్, ఇది మనకి ఈరోజు క్లాస్ ఆపరేటర్స్ గురించి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము ఈరోజు క్లాస్ని క్లోజ్ చేద్దాం. క్లియర్ బ్రో. ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల, ఆర్ఎల్స్ మనం క్లాస్ని క్లోజ్ చేద్దాం. ఓకే అండి. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఈ సెక్షన్ పరంగా, లేకుంటే మనము క్లోజ్ చేద్దాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, మనం ఈ సెక్షన్ అనేది క్లోజ్ చేద్దాము. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.